శివాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం సంగంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం. అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు, విజయవాడ మహిళా మనులకు కార్తీక మాస శుభాభివందనాలు. గలగల గోదావరి అనగానే మనకు తరువాత టక్కున వచ్చే పదం బిరబిరా కృష్ణమ్మ. ఆ కృష్ణమ్మ ప్రవహించే మేర పచ్చదనంతో సిరి సంపదలు అందించే కృష్ణా నదీ తీర బెజవాడ ఈ విజయవాడ. జయాల వాటిక, విద్యాల వాడ, విజయాల వాడ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కనకదుర్గమ్మ తల్లి సొంత ఇల్లు ఈ విజయవాడ. ఈ కార్తీక పౌర్ణమి శుభవేళ విజయవాడ వినువీధుల్లో కార్తీక దీపోత్సవ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ఏపీ సిఆర్డీఏ సౌజన్యంతో కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ సమర్పించు కార్తీక దీపోత్సవం. టైటిల్ స్పాన్సర్ శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. కో ప్రెజెంటర్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, కంచి కామాక్షి. పవర్డ్ బై రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఎస్&ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ గ్రీన్ ఫీల్డ్స్, ఎంబీఎంఆర్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, కుమార్ పంప్స్ అండ్ మోటార్స్, నందగోకుల్ ఘీ. అసోసియేట్ స్పాన్సర్స్ సాయి భాస్కర్ హాస్పిటల్స్, సోనో విజన్, సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, శ్రీ స్వరూప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వివా ద స్కూల్ బై వివిఐటి, శ్రీచక్ర మిల్క్ ప్రొడక్ట్స్, తిరుమల విద్యా సంస్థలు, ఐశ్వర్య అంబికా రియల్ ఎస్టేట్స్, మోక్ష్ హోమ్స్ అప్లయన్సెస్, పొట్లూరి వెంకట్రామకృష్ణ, పొట్లూరి శశి, తుమ్మలపల్లి చారిటబుల్ ట్రస్ట్ కంకిపాడు, సుధీర్ టింబర్ డిపో. డివోషనల్ పార్ట్నర్ అంబికా దర్బార్ బత్తి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. అపన్న జూట్ అండ్ పూజా స్టోర్స్, ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, గోపురం పసుపొడి కుంకుమ, గౌతమి నర్సరీ. బెవరేజ్ పార్ట్నర్ శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఫ్రమ్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్. రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం. ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా భం భం అంటూ దిక్కులు దిగ్గున లేచి ఉత్తేజమయ్యేలా డాక్టర్ కొండ నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు శివనాదం, శంఖానాదం పూరిస్తారు. తరువాత పరమాచార్య ఆర్ష్య విద్యాలయానికి చెందిన కప్పగంతు శివసీతారామ ఘనపాటి గారి బృందం ఈ ప్రాంతంలో వేదపఠనం చేస్తారు.
सोमाय सोमाय नमो नमः सोमाय च सोमाय नमो नमः सोमाय च सोमाय च सोमाय सोमाय च रुद्राय रुद्राय च सोमाय सोमाय च रुद्राय 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 च रुद्राय च रुद्राय च रुद्राय च रुद्राय च रुद्राय रुद्राय च नमो नमश्च रुद्राय रुद्राय च नमः नमो नमश्च नमस्ताम्राय ताम्राय नमश्च नमस्ताम्राय नमस्ताम्राय ताम्राय नमो नमस्ताम्राय च ताम्राय नमो नमस्ताम्राय च ताम्राय च ताम्राय ताम्राय च अरुणाय अरुणाय च ताम्राय ताम्राय च अरुणाय चारुणाय अरुणाय च चारुणाय च चारुणाय च चारुणाय च अरुणाय च अरुणाय अरुणाय च नमो नमश्च अरुणाय अरुणाय च नमः नमो नमश्च नमः शङ्गाय शङ्गाय नमश्च नमः शङ्गाय नमः शङ्गाय शङ्गाय नमो नमः शङ्गाय च शङ्गाय नमो नमः शङ्गाय च शङ्गाय च शङ्गाय शङ्गाय च पशुपतये पशुपतये च शङ्गाय शङ्गाय च पशुपतये 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 च पशुपतये च पशुपतये च पशुपतये च पशुपतये च पशुपतये पशुपतये च नमो नमश्च पशुपतये पशुपतये च नमः पशुपतय इति पशुपतये च नमो नमश्च नम उग्रायोग्राय नमश्च नम उग्राय नमः उग्रायोग्राय नमो नम उग्राय च उग्राय नमो नम उग्राय च उग्राय च उग्रायोग्राय च भीमाय भीमाय च उग्रायोग्राय च भीमाय 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 च भीमाय च भीमाय च भीमाय च भीमाय च भीमाय भीमाय च नमो नमश्च भीमाय भीमाय च नमः च नमो नमश्च नमो अग्रे वधाय नमश्च नमो अग्रे वधाय अग्रे वधाय नमो नमो अग्रे वधाय च अग्रे वधाय नमो नमो अग्रे वधाय च अग्रे वधाय च अग्रे वधाय च दूरे वधाय च अग्रे वधाय च दूरे वधाय अग्रे वधाय त्यग्रे वधाय च दूरे 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 वधाय च नमो नमश्च दूरे वधाय च नमः दूरे वधाय च दूरे वधाय च नमो नमश्च नमो हन्त्रे हन्त्रे नमश्च नमो हन्त्रे नमो हन्त्रे हन्त्रे नमो नमो हन्त्रे च हन्त्रे नमो नमो हन्त्रे च हन्त्रे च हन्त्रे हन्त्रे च हनीयसे हनीयसे च हन्त्रे हन्त्रे च हनीयसे 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 च हनीयसे च हनीयसे च हनीयसे च हनीयसे च हनीयसे हनीयसे च नमो नमश्च हनीयसे हनीयसे च नमः नमो नमश्च नमो वृक्षेभ्यो वृक्षेभ्यो नमश्च नमो वृक्षेभ्यः वृक्षेभ्यो नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो हरिकेशेभ्यो वृक्षेभ्यो नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः वृक्षेभ्यो हरिकेशेभ्यो हरिकेशेभ्यो वृक्षेभ्यो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमो नमो हरिकेशेभ्यो वृक्षेभ्यो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः भ्यो नमस्ताराय नमस्संभ्यो नमः भ्यो नमस्ताराय नमः संभवे तमयो भवेत नमः शंकराय तमयस्कराय नमः शिवाय च शिवतराय च हरि ओम शिव ओम नमः शिवाय रौद्रं नमः शिवाय शौर्यं नमः शिवाय दानं नमः शिवाय धर्मं नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ధ్యాన యోగముల సిద్ధ సాధనల పుట్టి నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురు గణేశాయ నమః. శ్రీ వాణ్యే నమః. కార్తీక పౌర్ణమి సద్యస్కాల ప్రతిపత్తిథి శుక్రవారం ప్రదోషకాలంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సభక్తికంగా లోకుల హృదయాలలో అందరి హృదయాలలో కూడా ఆధ్యాత్మిక దీప్తులను ఉద్దీపింపచేయాలనేటటువంటి సంకల్పంతో సమర్పణ చేస్తున్నటువంటి కార్తీక దీప మహోత్సవానికి విచ్చేసినటువంటి విజయవాటిక సువాసిని మూర్తులందరికీ కూడా శుభస్వాగతం. ఈ కార్యక్రమం మంగళప్రదమైనటువంటి శంఖారావం వేదనాదంతో ప్రారంభమై అనంతరం జ్యోతి ప్రజ్వలనతో శుభారంభమవుతుంది. తదనంతరం మీ అందరి చేత సంకల్పం ఆచార్యముఖంగా గణనాథ పూజ, తదనంతరం దుర్గమ్మ పద సన్నిధానంలో ఉన్నాం కాబట్టి దుర్గా అష్టోత్తర శతనామావళి విశేష అర్చన, తదనంతరం ప్రవచన కార్యక్రమం, ఆ తరువాత ప్రధానమైనటువంటి సామూహిక దీపారాధన, అనంతరం నక్షత్రహారతి, స్వస్తివచనం, శాంతివచనం, ఆశీర్వచనాది కార్యక్రమాలతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అయితే ప్రయత్నపూర్వకంగా భగవత్కార్యాలు ఏవి మనం చేయలేం. మన సంకల్పంతో పాటు శివ సంకల్పం కూడా తోడైతేనే ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనగలుగుతాం. మీ అందరి పురాకృత సుకృత విశేషం చేత, శివానుగ్రహం చేత మీరందరూ ఇవాళ ఇక్కడ కూర్చోగలిగారు. ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. శ్రియమిచ్చేత్ హుతాశన. మనం జీవనం చెయ్యాలి అంటే మనకు సంపద కావాలి. సంపద అంటే కేవలం ధనం కాదండి. ధనం ఉన్నా కూడా ఉపయోగపడేటటువంటి ధనం ఉండాలి. అటువంటి ఆ సంపదను ఇచ్చేటటువంటి వాడు, సంపద రకరకాలుగా ఉంటుంది. అది ధాన్య సంపద కావచ్చు, సౌఖ్యం కావచ్చు, దేహారోగ్యం కావచ్చు, మంచి సంతానం కావచ్చు, అలాగే జ్ఞానం అవ్వచ్చు. ఇలా అనేక సంపదలు ఉన్నాయి. అష్ట ఐశ్వర్యాలు అంటారు మన పరిభాషలో చెప్పాలంటే. కేవలం ధనము బంగారం ఒక్కటే కాదు. ఇటువంటి సకల సంపదలను ఇచ్చేవాడు ఎవరు అంటే హుతాశన, అగ్నిహోత్రుడు. అటువంటి అగ్నిహోత్ర సంబంధమైనటువంటి అజ్ఞాత్మకమైనటువంటి కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానము, దానము, జపము, భగవద్దర్శనము, భగవదర్చనము, ప్రధానంగా దీపారాధన, దీప పూజ, దీపదానాలు అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి అని శాస్త్రవచనం. అందున నేడు సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి పౌర్ణమి కాబట్టి సంకల్ప పూర్ణిమ అంటారు దీన్ని. అంటే ఈ రోజంతా ఏ కార్యక్రమం చేసినా సంకల్పంలో పౌర్ణమి అనే చెప్పాలి. సంకల్పంలో పౌర్ణమి అంటే మహాకార్తీకి, కార్తీక మాసంలో ప్రధానమైనటువంటి రోజు కాబట్టి భగవన్నామ పురస్సరంగా కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ఒక్కసారి అందరూ హరయే నమః, హరయే నమః. హర హర శంకర నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర శంకర నమ శివాయ నమ శివాయ నమ శివాయ. విజయవాడకు తూర్పు దిక్కున మంగినపొడి సముద్రపు అలలు భో శంభో అంటూ ఎగిసెగిసి పడుతున్నాయి. చిలకలపూడి పాండురంగస్వామి, హంసలదేవి, వేణుగోపాలస్వామి, మోపీదేవి, కూచిపూడి వంటి సుక్షేత్రాలు కార్తీక మాస ఉత్సవాలతో కలకలలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అనే శివఘోషలకు ఆగిరిపల్లి, నెమలి, మానికొండ క్షేత్రాలు శంభో అంటూ గుడిగంటలు మ్రోగిస్తున్నాయి. కొండపైన అమ్మవారు, కొండ కింద ఈ కార్తీక దీపోత్సవం. ఈ కార్యక్రమానికి శుభారంభం ఇచ్చేందుకు ఇక్కడికి వేంచేసినటువంటి పెద్దలని వేదికపైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు,
కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బి లక్ష్మీకాంతం గారు వారి సతీమణి. విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ద్వారకా తిరుమలరావు గారు. పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడి ప్రసాద్ గారు. సిద్ధార్థ అకాడమీ సభ్యులు శ్రీరాములు గారు. కేఎల్ ఎడ్యుకేషన్స్ కార్యదర్శి శ్రీమతి కోనేరు శివకాంచనలత గారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं श्रीमहागणाधिपतये नमः. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. उत्तीप्य स्वजातवेदो भग्निर्निर्वृतिं मम पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दिशा. अग्निनाग्निः समिध्यते कविर्ग्रहपतिर्युवा हव्यवाड्जिह्वास्यः. दीपदेव्यै नमः. सर्वोपचार पूजार्थं पुष्पाणि समर्पयामि. जातवेदसे सुनवाम सोमवराति यतो निदहाति वेदः. सनः परुशरति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताच्यग्निः. तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां. दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः. अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिर्तदुर्गाणि विश्वा. पूश्च पृथ्वे बहुलानवर्वे भवातोकायतनया इशं योः. विश्वानिनो दुर्गः जातवेदः सिन्धन्ननावादिरिदादिवर्षि. अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यमिता तनूना. स्फुटनाजितकं सहमानमुग्रमग्निगो हुवेम परमात्सहस्तात्. सनः पर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरिताच्यग्निः. प्रत्नोषुकमेघ्यौ अध्वरेषु सनाश्च होतानव्यसत्सि. स्वाञ्चाग्ने तनवं विप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व. गोभर्ज्येष्ठवैजोरशक्तं तवेन्द्रविष्टारणसञ्चरेम. नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवेल्लोक इह मादयन्ताम्. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात्. दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः. स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासि. दारिद्र्यदुःखभयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सदा आर्द्रचित्ता. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः. नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मृतां. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते. अस्य देवदेवस्य कृतानेक दिव्यावतारस्वरूपस्यादिमध्यान्तरहिरस्य श्रियः पदेः पुरुषोत्तमस्य श्रीकार्तिकदामोदरपरब्रह्मणे नमः. स्वामिनः सर्वापचारपूजार्थं परिमलपुष्पाणि समर्पयामि. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणम्. पुष्पावतेः प्रसोवतेः फलिनीरफलावृता. अश्वायव सजित्वरीर्वीरुधः पारयिष्णवः. हरये नमः. జ్యోతి ప్రజ్వలనం చేసినటువంటి అతిథులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. కేదారేశ్వర హిమగిరి నిలయ భోళా శంకర నమః శివాయ. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. కృష్ణేశ్వరా శివ శ్రీకరళ కణేశ్వరా శివ శ్రీకరళ కంఠ अर्धनारीश्वर नमः शिवाय. नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः
నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ చక్కగా దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని శుభారంభం చేసుకున్నాం. తరువాత ప్రధానమైనటువంటి కార్యక్రమానికి సంకల్పం చేయబోతూ ఉన్నాం. సంకల్పము అంటే ఒక ప్రణాళిక. ఏం చేస్తున్నాం, ఎందుకు ఏ ఫలాన్ని ఆశించి చేయబోతున్నాం, ఎలా ఏ విధానంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ఈ సంకల్పంలో చెప్పడం జరుగుతుంది. సంకల్పం చెప్పమన్నప్పుడు మీరందరూ కూడా గట్టిగా అందరికీ వినపడేలాగా ఈ ప్రాంతం ప్రతిధ్వనించేలాగా మన సంకల్పం ఉండాలి. ఎందుకంటే సంకల్పం బలంగా ఉంటేనే, సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప సిద్ధి సాధ్యమవుతుంది. అటువంటి సంకల్పాన్ని మనం కొద్దిసేపట్లో చేయబోతున్నాం. మీరందరూ మీకు ఇచ్చినటువంటి వాటర్ బాటిల్స్ని మీ కుడివైపున పెట్టుకోండి. ఎప్పుడు కూడా జలపాత్రలు శాస్త్ర ప్రకారం కుడివైపే ఉండాలి. అది పూజ చేసేటప్పుడు కానివ్వండి, ఇంట్లో భోజనం చేసేటప్పుడు కానివ్వండి, ఏ సందర్భంలో అయినా సరే జలపాత్ర దక్షిణం వైపు, అంటే మన దక్షిణం అంటే కుడి చేతి వైపు ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే మీకు ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాలలో అక్షతలను మీ ఎడం చేతి వైపున సిద్ధంగా పెట్టుకోండి. మేము సంకల్పం చేయమన్నప్పుడు మేము చెప్పేంత వరకు కూడా ఎవరు మీరు అమంత్రకంగా, అంటే మంత్రం లేకుండా మేము చెప్పకుండా మీరు సొంతగా చేయకూడదండి. ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి, ఒక సవైదికమైన శాస్త్రీయమైనటువంటి ప్రణాళికాబద్ధంగా జరిగేటటువంటి కార్యక్రమం ఇది. ఒక పువ్వుని దండగా గుచ్చితేనే ఎంత అందంగా ఉంటుందో రకరకాల పుష్పాలను, అంటే ఎట్లా అంటే ముందుగా సంకల్పం, తర్వాత గణపతి పూజ, తర్వాత ఏ రోజుకు ఆ రోజు క్షేత్ర తిథి ప్రాధాన్యాన్ని బట్టి భగవదారాధన, విశేషమైనటువంటి అష్టోత్తర శతనామావళి పఠనం, అట్లనే తిథి ప్రాధాన్యత, క్షేత్ర ప్రాధాన్యతను బట్టి పురాణ ప్రవచనం, తరువాత సామూహిక దీపారాధన విశేషంగా, ఇట్లా ఇన్ని రకాలుగా ఒక ప్రణాళికాబద్ధంగా రకరకాల పుష్పాలను దండగా గుచ్చినట్టుగా ఈ కార్యక్రమాన్ని కూర్చడం జరిగింది. అది శాస్త్ర ప్రకారంగా చెప్పినప్పుడు చెప్పిన విధానంగా మీరు చేసుకోండి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గమనించండి. భగవన్నామం చెప్పమన్నప్పుడల్లా, సంకల్పం చెప్పమన్నప్పుడల్లా గట్టిగా బిగ్గరగా పిలవాలి. ఎంత గట్టిగా చెప్పాలి అంటే, మనం ఇక్కడ పవిత్ర కృష్ణానదీ తీరంలో దుర్గమ్మ పద సన్నిధానంలో ఉన్నాం కాబట్టి దుర్గతులను పారద్రోలేటటువంటి దుర్గమ్మకు మన ఆర్తితో మనం పిలిచేటటువంటి పిలుపు, మనం చెప్పేటటువంటి భగవన్నామం వినపడేలాగా గట్టిగా చెప్పాలి. అలాగే పోలీసు వారు తెలియజేస్తున్నారు, మీరు చక్కగా భక్తి శ్రద్ధలలో ఉన్నప్పుడు మీరందరూ కూడా విలువైనటువంటి ఆభరణాలు వేసుకొచ్చారు కాబట్టి చోర సంచారం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దొంగలతో జాగ్రత్తగా మీరు జాగరూకతతో ఉండి సభక్తికంగా, మరి స్థిరమైనటువంటి చిత్తంతో మనస్సు సంలగ్నం చేసి భగవదారాధన మీరు చేస్తారని, అది భగవన్నామ పురస్సరంగా చేస్తారని ఆశిస్తూ ఒక్కసారి అందరం కూడా గట్టిగా భగవన్నామం చెప్తాం. కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేది ఎవరు అంటే ఈశ్వరుడు. అటువంటి శివనామాన్ని వీలైనప్పుడల్లా గట్టిగా చెప్దాం. శివ అనుగ్రహానికి పాత్రలం అవుదాం. ఒక్కసారి అందరూ గట్టిగా హరయే నమః, హరయే నమః, హరయే నమః, గోవిందా. ఆలంపురేశ్వర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. గడ్డి పరకతో పూజిస్తూ గం గణపతియే నమః అని స్మరిస్తే చాలు, ఆ ఒంటిదంతపు దేవర చాలా సంతోషిస్తాడు. శుక్లాం భరధరం అంటూ పఠిస్తే ఆ శోభస్కరుడు, మనకన్ని శుభాల్ని అందించే శివపుత్రుడు. ఈరోజు మన కార్తీక దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరిగేలా చూడమని ప్రార్థిస్తూ మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు, శ్రీ సాయి పవన శర్మ గారు ఇప్పుడు విఘ్నేశ్వరునికి పూజ చేస్తారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏ మూర్తిని చూస్తే ఆ నగజాతనయ అంటే ఆ గిరితనయ అయినటువంటి గిరిజ యొక్క ముఖం వికసిస్తుందో పద్మంలాగా, అటువంటి పరమాత్మ అనుగ్రహానికి మనం పాత్రులైనట్లయితే మన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి. కాబట్టి సకల లోకాలకు
ప్రమథనాయకుడు ప్రథమ పూజితుడు అయినటువంటి ప్రణవస్వరూపుడు గణపతిని ఒక్కసారి మనందరం కూడా సాంజలిబద్ధులమై నమస్కరిస్తూ అంటే నమస్కారం చేస్తూ గట్టిగా ఆయన ధ్యాన శ్లోకాన్ని చెప్దాం. అందరూ కూడా గట్టిగా చెప్పండి. సర్వవిఘ్న హరందేవం సర్వవిఘ్న హరందేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం గం గణపతయే నమః. గట్టిగా చెప్పాలి, గణపతికి వినపడాలి కదా, మాకే వినపడట్లేదు. ఆయన దాకా వెళుతుందా? లేదు కదా. గట్టిగా గం గణపతయే నమః గం గణపతయే నమః గం గణపతయే నమః ఏకదంతాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః సుప్రసన్నాయ నమః గౌరీపుత్రాయ నమః అంటూ గణపతిని ప్రార్థించండి. నిర్విఘ్నంగా మన కార్యక్రమం కొనసాగాలని. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమదయంత దేవాస్తాం విశ్వరూపాః పశవా వదంతి సానో మంద్రే సమూర్జన్హానాధేనుర్వాగస్మానవశిష్టదైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వత్ర జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సభాకల్పధరం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. నమః సభాయై సభాపతిభ్యశ్చ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో సువాసినేభ్యో నమో నమః. తరువాత కొద్దిగా నీళ్లు తీసుకొని కుడి చేత్తో మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద పుండరీకాక్ష నామస్మరణ పూర్వకంగా జలాన్ని చల్లండి. పుండరీకాక్ష అంటూ అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స్వాఖ్యాభ్యంతర శుచిః పుండరీకాక్ష గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం శ్రీ గోవింద గోవింద గోవింద. తరువాత అందరూ కూడా మీ కుడి చేతి చూపుడు వేలు మధ్యలో బొటర వేలు ఉంచి మీ చేతిని గోకర్ణం ఆవు చెవిలాగా ఉంచి చేతిలో నీళ్లు వేసుకొని మినపగింజ మునిగే ప్రమాణంలో శబ్దం రాకుండా 3 పర్యాయాలు స్వీకరించండి. 4వ పర్యాయం నీళ్లు పక్కన వదిలిపెట్టి చేయి తుడుచుకొని అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. ఓం అచ్యుతాయ నమః అనంతాయ నమః అచ్యుతానంద గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. కొద్దిగా అక్షతల వాసన చూసి ఎడం చేతి వైపు వెనక్కి వేసుకోండి. అపక్రామంత భూతాద్యాపిశాచ సర్వతోముఖా సర్వేషామ విరోధేన పూజా కర్మ సమారభే. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే రాశికగ్రే సంపేద్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం వృషభేః పరికల్పితం. ఆగమార్థంతు దేవానాంగమనార్థం రక్షసా గురుఘంటారవందత్ర దేవతాహ్వానలాంఛనం. గణపతయే నమః. అందరూ మమ అనుకొని నమస్కారం చేసుకోండి. ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టామిషన్మహాయుగే యాతే కలుగే ప్రథమవారే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మిరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణ గోదావర్యోర్మధ్యరేహే అస్మిన్ దీపమండపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సద్గురుచరణసన్నిధో అస్మిన్వర్తమాన వ్యావహారికితాంధ్రమానేన ప్రభువాదిషష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ విలంబినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాం తదుపరి కృష్ణపక్షే ప్రతిపత్తిథో భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరమధ్యశ్చ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్ర. అందరూ మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ భర్త గారి పేరు చెప్పుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు మీ తండ్రి గారి పేర్కోండి. నామధేయస్య మీ భర్త గారి పేరు చెప్పుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు మీ తండ్రి గారి పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ పేరు చెప్పుకోండి. వివాహం కాని వాళ్ళు మీ తల్లిగారి పేరు చెప్పుకోండి. మీ పేరు చెప్పుకోండి. తర్వాత మీరు మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. నామధేయస్య యమానస్య కుమారస్య కుమార్యాః సపుత్రస్య సపుత్రికాయాః సబాంధవస్య ఆశ్రితవర్గస్య
అందరూ కూడా నమస్కారం చేస్తూ గట్టిగా సంకల్పం చెప్పండి. అందరూ చెప్పండి. అస్మాకం, గట్టిగా అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రితవర్గానాం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల ఐహిక ఆముష్మిక శుభఫల అవాప్త్యర్థం సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక దుఃఖత్రయ నివృత్తి ద్వారా సర్వశ్రేయ అభివృద్ధ్యర్థం ధేనుకాంచన పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం కార్తీక దామోదర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా శ్రీ దుర్గా పరమేశ్వరి అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా దీర్ఘ సౌమంగళ్యత సిద్ధ్యర్థం అన్యోన్య సువాసినీనాం సహ కార్తీక దీపారాధనాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన గణపతి పూజాం కరిష్యామహే అని అందరూ కూడా గణపతిని ప్రార్థించి అందరూ గట్టిగా చెప్పండి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అంటూ శిరస్సు వంచి నమస్కరించండి. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ. చక్కగా గణపతి యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ గణపతి పూజకు సంకల్పం చేశాం. ముందుగా విఘ్నకారకుడు విఘ్ననాశకుడు అయినటువంటి గణపతిని ప్రార్థించాం. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం. స్వామి, సర్వవిఘ్నాలను హరించేటటువంటివి నీవు, సర్వవిఘ్న వివర్జితం, వాటిని మా దాకా అవి వచ్చినా కూడా ఒకవేళ వాటిని దూరంగా జరుపుతావు. సర్వసిద్ధి ప్రదాతారం అంటే ఎన్ని రకాల సిద్ధులు, అష్టసిద్ధులు ఉన్నాయండి. అటువంటి అష్టసిద్ధుల్ని కూడా మాకు అనుగ్రహించేటటువంటి కరుణామూర్తివి నీవు. వందేహం గణనాయకం, అటువంటి గణనాయకుడికి నేను వందనం నమస్కారం చేస్తున్నాను అని చెప్పనని చక్కగా మనం ప్రార్థనా శ్లోకాన్ని చెప్పాం, ధ్యాన శ్లోకాన్ని చెప్పాం. ఆచార్యుల వారు మన నిధిపతి అయినటువంటి గణపతికి ప్రతినిధిగా గణపతి పూజ మనందరి పక్షాన చేస్తున్నారు. గణపతిని ఆరాధించడం అత్యంత సులభతరమైనటువంటి విధానం. పూర్వపు రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేకపోయినా మన వాళ్ళందరూ చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళు. ఇవాళ అష్ట ఐశ్వర్యాలున్నా కూడా ఆనందం అనేది మాత్రం దూరంగా ఉన్నది. తృప్తి అనేది చాలా తక్కువ మందిలో కనబడుతుంది. ఏమిటి ఈ పరిస్థితి అంటే, పూర్వపు రోజుల్లో ఏ కర్మ చేసినా నిష్కామ కర్మ, ఏది చేసినా కూడా భగవదర్పితంగా చేసేవాళ్ళు. ఒక్క ఉదాహరణ చెప్పాలి మీకంటే, వంట చేసేటప్పుడు, పిండి వంట చేసేటప్పుడు కూడా కొద్దిగా పిండిని తీసుకొని దాన్ని గణపతిలాగా తయారు చేసి అక్కడ పెట్టి మొట్టమొదటగా చేసినటువంటి ఆ వంటకాన్ని ఆ గణపతికి నివేదించేవాళ్ళు. చూడండి ఆ భావన ఎంత గొప్పదో చూడండి. భావగ్రాహి జనార్దన అంటారు. అంటే అక్కడ గణపతి ఉన్నాడు అంటే గణపతి ఉన్నాడు. ఆ గణపతికి నివేదన చేసేవాళ్ళు కాబట్టి తినేటటువంటి ప్రతి పదార్థం అది భగవత్ ప్రసాదమే, దైవదత్తమే అయ్యుండేది. ఆఖరికి రైతులు కుప్పలూడ్చి ధాన్యాన్ని కూడా ఒక చిన్న 3 రాళ్ళు పెట్టి దానికి బొట్టు పెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా భావించి మొట్టమొదట ధాన్యాన్ని ఆ రాళ్ల ముందు పోసేవాళ్ళు. చూడండి అది కూడా భగవదర్పితమే. ఆ ధాన్యం అంతా కూడా దేవదోషుళ్ళు అని ప్రత్యేకంగా తీసేవాళ్ళు. అంటే ఆ తినేటటువంటి ధాన్యం అంతా కూడా భగవత్ ప్రసాదమే. ఇవాళ ఆ చింతన, ఆ భావన తగ్గిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే భక్తి కంటే భయం పెరిగింది. మనం చేసేటటువంటి కార్యక్రమంలో కూడా ఏదో
హడావుడి ఒత్తిడి లేకపోతే ఇంకేదో స్వార్థ చింతనే తప్ప భక్తిభావం చాలా తగ్గింది అని నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి దేవాలయాల్లో మనం గమనించినట్లయితే ఈ కార్తీక మాసంలో ఒలింపిక్స్కు పంపించాల్సినటువంటి క్రీడాకారులందరూ అక్కడే దొరుకుతారు. మనకి దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆగమశాస్త్రంలో దేవాలయంలో ఎలా ప్రదక్షిణ చేయాలో చెప్పారు. 9 మాసాలు నిండినటువంటి నవమాసాల గర్భవతి ఎలా అయితే అడుగు వేస్తుందో దేవుడి చుట్టూ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారాల మీద ఉన్నటువంటి ఆ దేవతామూర్తుల్ని, గోపురాల మీద ఉన్నటువంటి దేవతామూర్తుల్ని, ఆ పరివార దేవతలను, ఉపదేవతలను చూస్తూ వాళ్ళని ధ్యానిస్తూ దర్శిస్తూ నమస్కారం చేస్తూ అలా అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణ చేయాలి. అయితే శక్తి దేవాలయాల్లో 1, విష్ణు దేవాలయాల్లో 4, మరి శివాలయంలో 5 ఇలా ప్రదక్షిణ సంఖ్యలు కూడా శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మనకి కావాల్సింది భగవంతుడంటే భయం కాదండి, భగవంతుడంటేనే అభయమూర్తి. కాబట్టి భక్తితో భగవంతుడిని ఆరాధిద్దాం. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా భగవన్నామం గట్టిగా చెప్పాలి. హరయే నమః, హరయే నమః. శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర. దుర్గతులను తొలగించే ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ కనకదుర్గమ్మ. లోకకంటకుడైన మహిషాసుని వధించి ఇంద్రకీలాద్రి పర్వతంపై స్వయంభువై వెలిసి బెజవాడ కనకదుర్గమ్మ అయ్యింది. దుర్గా దుర్గాతి సమని, దుర్గాపద్ నివారిణి, దుర్గమశ్చేదిని, దుర్గ సాధని, దుర్గ నాశని అంటూ ఆ దుర్గమ్మను స్తుతిస్తూ మన వైదిక కార్య నిర్వాహకులు ఫణికుమార శర్మ గారు ఇప్పుడు దుర్గా అష్టోత్తరాన్ని పఠిస్తారు. మనందరం కూడా ఆ అమ్మను ఓం దుమ్ దుర్గాయ నమః అంటూ పఠిస్తూ అష్టోత్తరాన్ని శ్రద్ధగా విందాం. అస్య దేవదేవీం గణదానేక దివ్యావతార స్వరూపిణీం మహాశక్తి సమన్వితే ఇంద్రకీలాద్రి నివాసినీం శ్రీ దుర్గా పరదేవతా దివ్యానుగ్రహ ప్రసారసిత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభావితం ప్రకారేణ శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి పూర్వకార్చనాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేస్తూ ఒక్కసారి జగదంబిక అయినటువంటి దుర్గను ధ్యానిద్దాం. అందరూ గట్టిగా చెప్పండి, అమ్మవారికి వినపడాలి. చెప్పండి. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే దుర్గాయై నమః. గట్టిగా చెప్పాలి. దుర్గాయై నమః, దుర్గాయై నమః. గట్టిగా చెప్పాలి. దుర్గాయై నమః, దుర్గాయై నమః. పూర్వం కృతయుగంలో కీలుడు అనేటటువంటి యక్షుడు జన్మసార్థకత కోసం జగదంబిక కోసం తపస్సు చేశాడట. చేసి అమ్మ నేను స్థిరంగా ఆచంద్రతారార్కం నిలిచే విధంగా నన్ను నీ పదరజస్సుతో అనుగ్రహించమని జగదంబికను ప్రార్థించాడట. అప్పుడు ఆవిడ చెప్పిందిట, కీలాద్రి అనేటటువంటి పేరుతో నీవు ఒక కొండగా అవతరిస్తావు, నేను నీ పైన కొలువు తీరుతాను అని జగదంబ అనుగ్రహించింది. తరువాత అమ్మవారు దుర్గమాసురుణ్ణి సంహరించిన తరువాత దుర్గగా కీలాద్రి పైన కొలువు తీరింది. తరువాత మహిషాసురుణ్ణి సంహరించి కనక ప్రభలతో కొండపైన కొలువు తీరింది. కాబట్టి జగదంబిక కనకదుర్గగా పేరుగాంచింది. పలవరాజు అయినటువంటి మాధవవర్మ ధర్మ నిరతకి మెచ్చినటువంటి జగదంబిక కనక వర్షాన్ని కురిపించింది. కాబట్టి కనకదుర్గగా మనందరి పూజలు అందుకుంటూ ఉంది. బ్రహ్మ సంకల్పంతో లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుడు మొట్టమొదటిసారిగా అంబికతో కూడి చక్కగా ఇంద్రాది దేవతల యొక్క పూజలను అందుకున్నాడు. కాబట్టి ఇంద్రుడు విచ్చేసినటువంటి, ఇంద్రుడు ధ్యానించి ఇంద్రుడు అర్చించినటువంటి పర్వతం కనుక ఇంద్రకీలాద్రిగా పిలువబడ్డది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినటువంటి ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుడు మల్లయుద్ధం చేశాడు. కిరాత రూపంలో వెళ్ళి కిరాతార్జునీయం అనేటటువంటి కావ్యం కూడా వచ్చింది. కిరాత రూపంలో వెళ్ళి మల్లయుద్ధం చేశాడు. కాబట్టి పరమాత్మ మల్లేశ్వరుడిగా పిలువబడ్డాడు. అలాగే పార్థుడు అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి లింగం పార్థివేశ్వర లింగంగా నేటికి కూడా మనకి దర్శనాన్నిచ్చి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ దుర్గా మల్లేశ్వరుడు. వారిరువురి యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ దుర్గా అంటే చాలు దుర్గతులన్నీ కూడా పోగొట్టి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సౌభాగ్యాన్ని
ప్రసాదించేటటువంటి జగదంబిక. భవుడితో కూడి ఉన్నది కాబట్టి భవానిగా పిలువబడుతుంది. అటువంటి జగదంబ యొక్క కరుణాకిరణ ప్రసారం అమందానందకందమైనటువంటి అనుగ్రహాన్ని కాంక్షిస్తూ అందరం ఒక్కసారి దుర్గాయై నమః, గట్టిగా దుర్గాయై నమః, దుర్గాయై నమః. ఓం దుర్గే దుర్గతిహారిణి త్రియకదాం సర్గాద సిద్ధార్థకే స్వర్గాదీష్ట ఫలప్రదాన నిపుణే తాయేశ్వర శాంకరి సాత్వం సర్వజనాంతరాంతరజతం సానన్య సిద్ధాత్మిక సారాసార వివేక దృష్టి విదిత సర్వైక సాక్షాత్మన. దుమ్ దుర్గాయై నమః ఆవాహయామి. దుమ్ దుర్గాయై నమః ధ్యానం సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః సువర్ణ కంచుకార్థం అక్షదాన్ సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః కంఠసూత్రార్థం ఆభరణార్థం అక్షదాన్ సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః అలంకరణార్థం శ్రీచందనం సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః చందనోపరి కుంకుమ విలేపనం సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః పరిమళ పటవాసం సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః శ్రీమంత సింధూరం సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః పుష్పైః పూజయామి, అక్షతైః పూజయామి. అందరూ కూడా నమస్కారం చేస్తూ నిరాకార పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జగదంబిక సగుణ సాకార రూపంగా మీ ముందున్నట్టు జగదంబిక యొక్క పాదాలను మీరు సమర్చనం చేస్తున్నట్టుగా భావన పొందుతూ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రజపం చేస్తూ ఉండండి అందరూ కూడా. ఓం దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం సర్వలోకేశ్యై నమః, ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః, ఓం సర్వతీర్థమయ్యై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం దేవయోనయే నమః, ఓం అయోనిజాయై నమః, ఓం భూమిజాయై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం ఆధారశక్త్యై నమః, ఓం మనీశ్వర్యై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం నిరహంకారాయై నమః, ఓం సర్వగర్వ విమర్ధిన్యై నమః, ఓం సర్వలోకప్రియాయై నమః, ఓం వాణ్యై నమః, ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం వనీషాయై నమః, ఓం వింధ్యవాసిన్యై నమః, ఓం తేజావత్యై నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటిసూర్య సమప్రభాయై నమః, ఓం దేవతాయై నమః, ఓం మన్యరూపాయ నమః, ఓం సతేజసే నమః, ఓం వర్ణరూపిణ్యై నమః, ఓం గుణాశ్రయాయై నమః, ఓం గుణమధ్యాయై నమః, ఓం గుణత్రయ వివర్జితాయై నమః, ఓం కర్మజ్ఞానప్రదాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం సర్వసంహారకారణ్యై నమః, ఓం ధర్మజ్ఞానాయై నమః, ఓం ధర్మనిష్టాయై నమః, ఓం సర్వకర్మ వివర్జితాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం కామసంహర్త్రే నమః, ఓం కామక్రోధ వివర్జితాయై నమః, ఓం శాంకర్యై నమః, ఓం శాంభవ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః, ఓం సుజయాయై నమః, ఓం జయభూమిష్టాయై నమః, ఓం జాహ్నవ్యై నమః, ఓం జనపూజితాయై నమః, ఓం శాస్త్రియై నమః, ఓం శాస్త్రమయ్యై నమః, ఓం నిత్యాయై నమః, ఓం శుభాయై నమః, ఓం చంద్రార్థమస్తకాయై నమః, ఓం భారత్యై నమః, ఓం భ్రామర్యై నమః, ఓం కల్పాయై నమః, ఓం కరాళయై నమః, ఓం కృష్ణపింగళాయై నమః, ఓం బ్రాహ్మే నమః, ఓం నారాయణ్యై నమః, ఓం రౌద్ర్యై నమః, ఓం చంద్రామృత పరిసృతాయై నమః, ఓం జ్యేష్ఠాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం మహామాయాయై నమః, ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః, ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః, ఓం కామిన్యై నమః, ఓం కమలాలయాయై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం కళాతీతాయై నమః, ఓం కాలసంహారకారణ్యై నమః, ఓం యోగనిష్ఠాయై నమః, ఓం యోగిగమ్యాయై నమః, ఓం యోగిధ్యేయాయై నమః, ఓం తపస్విన్యై నమః, ఓం జ్ఞానరూపాయై నమః, ఓం నిరాకారాయై నమః, ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః, ఓం భూతాత్మికాయై నమః, ఓం భూతమాత్రే నమః, ఓం భూతేష్యై నమః, ఓం భూతధారిణ్యై నమః, ఓం స్వధాయై నమః, ఓం నారీమధ్యగతాయై నమః, ఓం షడాధారాదివర్ధిన్యై నమః, ఓం మోహితాంశుభవాయై నమః, ఓం శుభ్రాయై నమః, ఓం సూక్ష్మాయై నమః, ఓం మాత్రాయై నమః, ఓం నిరాలసాయై నమః, ఓం నిమ్నగాయై నమః, ఓం నీలసంకాశాయై నమః, ఓం నిత్యానందాయై నమః, ఓం హరాయై నమః, ఓం పరాయై నమః, ఓం సర్వజ్ఞానప్రదాయై నమః, ఓం ఆనందాయై నమః, ఓం సత్యాయై నమః, ఓం దుర్లభరూపిణ్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సర్వగతాయై నమః, ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః, ఓం దుర్గాంబికాయై నమః. అందరూ కూడా గట్టిగా దుర్గాయై నమః, ఇంకా గట్టిగా దుర్గాయై నమః, దుర్గాయై నమః. ఒక చక్కటి శ్లోకాన్ని అందరూ కూడా చెప్పండి. చెప్పండి, జయ జయ, గట్టిగా చెప్పాలి. జయ జయ వైష్ణవి దుర్గే, జయ జయ కల్పిత సర్గే, జయ జయ తోషిత భర్గే, జయ జయ
కుచజిత దుర్గం దుర్గాయై నమః అని శిరస్సు వంచి నమస్కరించండి జగదంబికకు. దుమ్ దుర్గాయై నమః. అలంకరణార్థనానావధ పరిమళపత్ర పుష్పాక్షర అష్టోత్తరశతనామ పూజాన్ సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః. ధూపమాఘ్రాపయామి. దుమ్ దుర్గాయై నమః. ప్రత్యక్షదీపం దర్శయామి. దుమ్ దుర్గాయై నమః. సంభవద్భిః నివేదనం సమర్పయామి. దుమ్ దుర్గాయై నమః. తాంబూలాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఏతత్ఫలం జగదంబార్పణమస్తు. దుమ్ దుర్గాయై నమః. సజ్జన వరదా శ్రీ సోమనాథ శ్రీశైలేశ మహేశ నమామి. చక్కగా జగదంబిక అయినటువంటి దుర్గాపరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని మనం అమ్మను అర్చించి అంబ యొక్క అష్టోత్తర శతనామావళిని చక్కగా మేము చెప్పి మీరందరూ కూడా శ్రవణం చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రలమయ్యాం. అమ్మ అనుగ్రహం ఉంటే కలగంది లేదు, అమ్మ అనుగ్రహం లేకపోతే కలిగేది లేదు. సర్వం శక్తిమయం జగత్. శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, ఈశ్వరుడికి విష్ణువుకి బ్రహ్మకు కూడా వారి వారి బాధ్యతలు నిర్వర్తించడానికి శక్తి ఎవరు అనుగ్రహించారు అంటే శక్తియే అనుగ్రహించింది. చరాచర జగత్తంతా నిండి ఉన్నది ఏమిటి అంటే రెండు నిండున్నాయి. ఒకటి శివ శక్తి, రెండు కలిసే ఉన్నాయి, రెండు వేరువేరు కాదు. అయితే ఈ శక్తి రూపంలోనే నారాయణుడు కూడా ఉన్నాడు. క్రోధేచ కాళీ సమరేచ దుర్గా భోగే భవాని పురుషేచ విష్ణు. అమ్మవారు జగదంబిక క్రోధంలో ఉంటే కాళి, అట్లాగే సమరేచ దుర్గ సమరంలో దుర్గ, భోగే భవాని మనం ఇన్ని రకాల సంకల్పం చేసి అమ్మా నాకు ఇవి కావాలి అవి కావాలని మనం అడిగాం. అయితే ఇక్కడ మనందరం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవన్నీ అడగటం మన ధర్మం, కానీ అడిగినవన్నీ పరమాత్మ ఇస్తాడా అంటే మన ప్రాప్త ప్రారబ్ధ కర్మాన్ని అనుసరించి మన అకౌంట్లో పుణ్యం అనేటటువంటి సంపద ఎంతుంటే దానికి తగ్గట్టుగానే ఇస్తాడు. ఎందుకంటే ఈ జన్మలో ధనం కావాలి అంటే గత జన్మలో దానం చేసి ఉండాలి. పూర్వదత్తేషు యా నారి పూర్వదత్తేషు యా విద్య పూర్వదత్తేషు యద్ధనం పూర్వదత్తేషు యా నారి అగ్రే ధావతి ధావతి. ఈ జన్మలో ఎంత చదువుకోవాలి అనేటటువంటిది గత జన్మలో ఆర్జించినటువంటి పుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఈ జన్మలో ఎంత సంపద మనకు రావాలి అంటే గత జన్మలో చేసినటువంటి దానాన్ని బట్టి ఉంటుంది. ఈ జన్మలో మనకు అనుకూలమైనటువంటి భార్యో భర్తో రావాలి అంటే అది కూడా గత జన్మలో చేసినటువంటి పుణ్యాన్ని బట్టి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పెద్దలు చెప్తూ ఉంటారు, పుణ్యం కొద్ది పురుషులు ఏమండి వినపళ్ళ దానం కొద్ది బిడ్డలు. కాబట్టి ఎంత పుణ్యం చేస్తే మన జీవితం అంత చక్కగా ఉంటుంది. అందులో కలియుగంలో మనం భగవదారాధన భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వటం కోసం మనం చేయగలిగింది ఏమిటి అంటే కేవలం భగవన్నామం చెప్పడం మాత్రమే. భగవన్నామం చెప్పడం ఒక్కటే మనకి ముక్తిని ప్రసాదిస్తుంది. అందులో అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముగ్గురమ్మల యొక్క ఆ సమ్యక్ స్వరూపమైనటువంటి జగదంబిక దుర్గాదేవి యొక్క పద సన్నిధానంలో మనం ఉన్నాం. మీరందరూ కూడా జగదంబిక స్వరూపమే, దుర్గా స్వరూపమే. ఇంట్లో పిల్లలు ఏదైనా అల్లరి చేశారనుకోండి, లేదా మీ వారు మీ మాట వినలేదనుకోండి, మీలో కనబడుతుంది మహాకాళి. అట్లనే పిల్లలకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీ భర్త గారు జేబులో నుండి తీసిస్తారు ధనం, ఆ సమయంలో మీరే లక్ష్మీదేవి. అట్లానే పిల్లవాడు హోంవర్క్ చేయలేదనుకోండి, పాపం స్కూల్లో టీచర్ దండిస్తుందని ఎవరో చూడకుండా మీరే హోంవర్క్ చేస్తారు, లేదా పిల్లవాడికి చక్కగా జ్ఞానాన్ని నేర్పుతారు, ఆ సమయంలో మీరు సరస్వతి. కాబట్టి ప్రతి సుమంగళి కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. కాబట్టి దుర్గా 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 అంటే చాలు దుర్గతులన్నీ నశిస్తాయి. జగదంబిక యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఒక్కసారి అందరం కూడా మరొక్కసారి దుర్గానామాన్ని చెప్దాం. అందరూ కూడా చెప్పండి, దుర్గాయై నమః, దుర్గాయై నమః, దుర్గాయై నమః, హరయే నమః. శ్రీగిరివాసా శ్రీ మహదేవ శ్రీ భ్రమరాంబిక హృదయ విహార జ్యోతిర్లింగా
श्रीमल्लिकार्जुन श्रीशैलेश महेश नमामि उज्जयिनिवास उमा हृदयेश దీపం లోకాలన్నిటి చీకటి అంతం, తమస్సుపై విరుచుకుపడే ఉషస్సు, వెలుతురమ్మ వేసే వెలుగు ముగ్గు. ఆ శ్రీ మహాలక్ష్మి కంటి చూపులే కాంతి కిరణాలై దీపం వెలుగులను విరజిమ్ముతుంది. ఆ శ్రీ మహాలక్ష్మి కంటి చూపు దీపమైతే ఇక్కడ వెలిగించే వేలాది కార్తీక దీపకాంతుల్లో ఆ మహాలక్ష్మి విహారమే ఉంటుంది. ఈ కార్తీక మాసంలో మనం వెలిగించే ఈ కార్తీక దీపారాధన, దీప అర్చనం యొక్క విశిష్టతను గురించి పెద్దలు శ్రీ డిఎన్ దీక్షిత్ గారు తమ ప్రవచనంలో ఇప్పుడు మనకు తెలియజేస్తారు. హరి ఓ త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. చిదాలంబం సాంబం సమస్తమైన జ్ఞానానికి ఆధారమైనటువంటి వాడు, ఆ అమ్మతో కూడినటువంటి వాడు. అమ్మతో కూడకపోతే, అమ్మతో కలిసి ఉండకపోతే శివునికి ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించే శక్తి, దీనిని నడిపించే శక్తి, దీనిని లయింపజేసేటువంటి శక్తి, ఈ మూడు రకాల శక్తులు ఉండవు. అందుకే ఆయన చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. నా హృదయంలో నేను సేవిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన భావన. మన హృదయంలో సేవిస్తున్నాను. ఈ హృదయంలో సేవించటం, హృదయంలో భావించటం అనేదే ఈ కార్తీక దీపోత్సవానికి ఊపిరి ఊదినటువంటి భావన. అదే సత్సంకల్పం. కార్తీక దీపోత్సవం ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ప్రదేశంలో ఎంతో విశిష్టతను చేకూర్చుకుంది. ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఎంతో విశిష్టతను చేకూర్చుకుంది. కార్తీక దీపోత్సవం, కార్తీక మాసం, ఈ రెండూ కూడా భారతీయ సంస్కృతిలో శివ కేశవ అభేదాన్ని తెలియచేస్తాయి. దామోదర వ్రతం, పరమేశ్వరుడిని సేవించటం, ఈ రెండూ కూడా చక్కగా సమన్వయంగా మనం ఆచరించేటువంటి మహోత్సవమే ఈ కార్తీక మాసంలో చేసే దీపోత్సవం. అందున ఈనాడు విజయవాటికలో జరిగేటువంటి ఈ కార్తీక దీపోత్సవానికి ఇంకా విశిష్టత ఉంది. అటువైపు ఇంద్రకీలాద్రి పైన కొలువై ఉన్నటువంటి కోటి వెలుగుల సురదాణి, సమస్త జీవుల హృదయాలలో కొలువై ఉన్నటువంటి రాణి, భక్తజనులందరికీ కోరికలను తీర్చేటువంటి భవుని యొక్క సామ్రాజ్యపు మహారాణి దుర్గా మహాదేవి, దుర్గాదేవితో కూడిన మల్లేశ్వరుడు, కృష్ణ వేణమ్మ కెరటాల భక్తి సంగీతంతో పులకరించిపోతూ ఉన్నటువంటి విజయవాటికా నగరం. ఇటువైపున విజయకీలాద్రి పైన నూతనంగా వెలసినటువంటి కేశవుడు, వెంకటేశ్వరుడు. ఈ శివకేశవ సమన్వయాన్ని సాధించేటువంటి ఒక అద్భుతమైన వాతావరణం ఈ నవ్యాంధ్ర ప్రదేశ్ యొక్క అమరావతి ముఖద్వారంలో విలవటం, ఇక్కడ కార్తీక దీపోత్సవం ఈనాడు జరుపుకోవటం. ఇది కోటి కాంతుల కోటి దీపోత్సవం. అటువంటి ఈ దీపోత్సవంలో అదిగో దుర్గమ్మ ఒక్కసారి మన వైపు తన యొక్క కృపా కటాక్ష వీక్షణములను ప్రసరింపజేస్తోంది.
ఆ దుర్గమ్మ కంటి వెలుగులు ప్రసరిస్తేనే చాలు ప్రతి ఇంటా దీపములు వెలుగుతాయి. ఎందుకంటే ఆమె మహాలక్ష్మీ స్వరూపిణి, సరస్వతీ స్వరూపిణి. ఆమె గౌరీ, ముగురమ్మల మూలపుటమ్మ. ఆమె అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, చాలా పెద్దమ్మ. ఆమె మామూలుగానే అమ్మ, ఈవిడ చాలా పెద్దమ్మ. అంతేకాదు, సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ. తన్ను మనస్సు లోపల నమ్మి సేవించేటువంటి దేవతల మనస్సులలో కొలువై ఉండేది. దేవతలంటే ఎక్కడో ఉంటారని కాదు, మనలోనే దేవతలు. భగవంతుణ్ణి సేవించేవాడు, భగవంతుణ్ణి భావించేవాడు, భగవంతుడి నామ సంకీర్తన చేసేటువంటి వాడు ఎవడైనా సరే వాడందరూ కూడా దేవతలే అవుతారు. అందుకని వేల్పుటమ్మల మనమ్ముల నుండి అమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములలో నుండి అమ్మ. తన్ను నమ్మాలి, విశ్వసించాలి. అటువంటి దుర్గ మాయమ్మ అని చెప్పి ఆంధ్రులందరూ కూడా వాత్సల్యపూరితమైనటువంటి ఆ అమ్మను చనువుతో పిలుచుకుంటారు. ఎందుకునంటే దుర్గమాయమ్మ కృపాబ్ధి. ఆవిడ కృపా కారుణ్యానికి సముద్రం లాంటిది. ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆమెను సేవిస్తే చాలు సమస్తమైన మానవ కోటికి మహత్వం, కవిత్వం, పటుత్వం ఈ మూడు లభిస్తాయి. మహత్వం అంటే గొప్పదనం, అందరిలోకి గొప్పవాడుగా ఉండటం. కవిత్వం ఒక గొప్ప భావుకత్వం. పటుత్వం శరీర పటుత్వం, భౌతికమైనటువంటి దారుఢ్యం, ఇవన్నీ ఇచ్చేటువంటి తల్లి ఆమె. అటువంటి ఆ దుర్గమ్మ కొలువై ఉన్నటువంటి ఈ నేల పైన ఈ రోజున దీపోత్సవం జరుగుతోంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఈటీవీ ప్రేక్షకులకందరికీ తెలియాలి. అదేమిటి అంటే, అటువైపు దుర్గమ్మ ఇంద్రకీలాద్రి పైన మల్లేశ్వర స్వామి, ఇటు విజయ కీలాద్రి వైపున ఇటు కేశవుడు, ఆంజనేయుడు, ఈ మధ్యన కృష్ణమ్మ తన కెరటాల చేతులు పైకెత్తి గానం చేస్తోంది, భక్తి గానం చేస్తోంది, భక్తి సంగీతం వినిపిస్తోంది. అటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం ఇదిగో ఇక్కడ ఈ దీపోత్సవంలో కనిపించాలి. కృష్ణ వేణమ్మ కెరటాల చేతులు పైకెత్తి ఆమె గానం చేస్తోందంటే అటువంటి గానం ఈ దీపోత్సవంలో కనిపించాలి. ఇక్కడ శంకరుని యొక్క గానం వినిపించాలి. ఒక్కసారి ఆ శంకరుడు ఇదిగో ఈ విజయవాటికలో సమస్త జనుల యొక్క విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిని కలిగించాలి అని సాంబుడై దుర్గమ్మతో కూడినవాడై తన చల్లని ఆ కాంతి రేఖల్ని కృపా కటాక్షాలను వినిపించాలి. అదిగో అటువంటి దృశ్యాన్ని ఒక్కసారి మనమందరము అలా చేతులు పైకెత్తి కృష్ణ వేణమ్మ కెరటాల చేతులుగా చేసి ఒక్కసారి పలుకుదాం. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర శంకర, జయ జయ శంకర, శంభో శంకర, హర హర శంకర, జయ జయ శంకర, శంభో శంకర. ఇదిగో ఇదే ఈ దీపోత్సవానికి మహోజ్వలమైనటువంటి సన్నివేశం. దీపోత్సవంలో మనం శివుణ్ణి హృదయంలో సేవిస్తున్నామన్నాం.
ఇక్కడ వెలిగించబోతున్నటువంటి దీపపు కాంతులన్నీ కూడా అదిగో ఆ చిదాలంబుడు జ్ఞానానికి ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుడిపైన భక్తిని నిలిపి మనము అర్పించేటువంటి మన సర్వస్వం, మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములని అన్నింటినీ కూడా ఆ చీకట్లను పారద్రోలి జ్ఞానమనేటువంటి కాంతులను వెలిగించబోతూ ఉన్నామన్నమాట. అది ఈ దీపోత్సవానికి. ప్రమిద పెడుతున్నాం, ప్రమిద మట్టితో చేస్తున్నారు. ఇన్ని రకాల విద్యుత్ దీపాలు ఉన్నాయి. ఈ విద్యుత్ దీపాల కంటే కూడా సహజమైన ప్రాకృతికమైన ప్రకృతి సిద్ధమైన ఆ మట్టి ప్రమిదలలో ఎందుకు దీపం పెడుతున్నాము అంటే ప్రకృతి సంబంధమైనటువంటి పురుషోత్తముడైన ఆ పరమేశ్వరుడికి ప్రీతిని కలిగించటం కోసం. అది ఇక్కడ రహస్యం. అంటే ఆ ప్రమిద ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఉన్న హృదయానికి ప్రతీక. హృదయం ఆకారంలోనే ప్రమిద ఉంటుంది. ఎలా అంటే ఆ ప్రమిద ఆకారం చూస్తే అది ఒక తామర పువ్వు ఆకారంలో ఉంది. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి. నాభికి ఉపరి పైభాగంలో ఒక తామర పువ్వు మొగ్గలాగా ఉండేటువంటి హృదయం. ఆ హృదయము లోపల వెలిగేటువంటిది ఆత్మజ్యోతి, పరంజ్యోతి. అది ఎంత సూక్ష్మమైనది. నీవార శూకవత్తన్వీ పీతాభా స్వత్యనూపమా. అణువంత ఒక ధాన్యపు గింజ ముక్కు ఎంత ఉంటుంది అంత ఆకారంలో వెలుగుతోంది. అది పరంజ్యోతి. అటువంటి పరంజ్యోతి ఇప్పుడు మనం వెలిగిస్తున్నాం, అంటే జ్ఞానాన్ని వెలిగిస్తున్నాం. ఈ ప్రమిదలో నూనె పొయ్యాలి, నూనెకు ఒత్తి వెయ్యాలి, ఆ ఒత్తిని వెలిగించాలి. ఇంత ప్రక్రియ ఉంది. ఆ ఒత్తిని వెలిగించాలి, ఇంత ప్రక్రియ ఉంది. ప్రమిద మన హృదయం అయితే ఆ ప్రమిదలో వేసేటువంటి నూనె భక్తి తైలం. సంస్కృతంలో నూనెని స్నేహం అంటారు. స్నేహం అంటే లౌకికమైన స్నేహంలో సరే మనం చెప్పుకుంటూ ఉంటాం గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని. ఈ స్నేహం కాదు ఇక్కడ కావలసింది. గాడ్ ఫ్రెండ్ కావాలి మనకి. భగవంతుడు మనకి స్నేహితుడు కావాలి. స్నేహం అంటే ఇక్కడ ప్రేమ. ఏ ప్రేమ? ఇది భగవంతుడి పైన ఉంచే ప్రేమ. దీన్నే భక్తి అని అంటున్నాం. ఆ ప్రమిదలో పోసే నూనె భక్తి. ఆ నూనెలో తడిసి అది వెలగటానికి చక్కగా అణువుగా తయారవుతుంది ఒత్తి. ఆ ఒత్తి నిష్కామ కర్మ, కోరికలు లేకుండా మనం చేసేటువంటి కర్మ, నిష్కామ కర్మ. భగవంతుడి నుంచి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మ. అది కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకుంటాం మనం. అదే సరి అయినటువంటిది. అది ఒత్తి. ఆ ఒత్తిని వెలిగిస్తే ఆ దీపపు కాంతి మనకి అన్ని వైపులా కూడా ప్రసరించి వస్తువులన్నింటినీ స్పష్టంగా కనిపించేటట్టు చేస్తుంది. ఏది భగవత్ స్వరూపం, ఏది శాశ్వతంగా ఉండనిది, ఏది భ్రాంతిలో ఉంది, ఏది మాయా అనే అంశాలను తెలియజేయగలిగింది ఆ దీపపు ఒత్తి యొక్క కాంతి. అదే జ్ఞానం. ఆ జ్ఞానమే కాంతి. అదే అద్భుతమైనటువంటి దీపోత్సవం. అదే జ్ఞాన దీపోత్సవం యొక్క లక్ష్యం. నూనె ఒత్తి లేకుండా వెలిగిస్తే నూనె వెలుగుతుందా? వెలగదు. ఒత్తి వెయ్యాలి అంటే భక్తి ఉండాలి. ఆ భక్తి అనే ఒత్తి ఉంటేనే జ్ఞానం వెలుగొందుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి పరమార్థం దీపోత్సవంలో ఉంది. అది కార్తీక మాసంలోనే ఎందుకు చెయ్యాలి అని అంటే కార్తీక మాసం పరమేశ్వరుడికి పరమ ప్రీతికరమైనది.
అటు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనది. అందుకే మనం అటు దామోదర పూజ చేస్తున్నాం, ఇటు పరమేశ్వరుడి పూజ చేస్తున్నాం. ఇది భగవంతుడి యొక్క సమస్తమైన సమన్వయ రూపమైనటువంటి స్వరూపాన్ని భారతీయ సంస్కృతి చక్కగా మనకి నిరూపించింది. కాబట్టి కార్తీక మాసంలో అటు దీపోత్సవ సందర్భంగా త్రయంబకం ఆవాహయామి, దామోదరం ఆవాహయామని రెండు స్వరూపాలను కూడా ఈ దీపోత్సవంలో మనం ఆవాహన చేస్తున్నాం. దీపం మహాలక్ష్మి స్వరూపం, గౌరీ స్వరూపం. మనకి లక్ష్మీదేవి ఉండాలి అంటే దీపం వెలిగించాలి. ఈ చలికాలంలో చలి పారద్రోలాలి అంటే దీపాలు వెలుగొందితే కానీ ఈ వేడికి సమస్తమైనటువంటి ఆ చలికాలపు చలింతా పోయి వేడెక్కుతుంది. ఇది పర్యావరణ రూపమైనటువంటి స్పృహ మన ప్రాచీనులది. అంతేకాదు ఆ లక్ష్మీదేవిని దీపం వెలిగించి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం. దీపాన్ని ఎవరు వెలిగించాలి? మహిళామూర్తి వెలిగించాలి. ఎక్కడైనా లోకల్లో పురుషుడు వెలిగిస్తాడా? ఎక్కడా వెలిగించడు, స్త్రీలే వెలిగిస్తారు. కారణం ఏమిటి అంటే దీపము లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే దీపపు కాంతుల్లో ఉంటుంది, పూలల్లో ఉంటుంది, పసుపులో ఉంటుంది, కుంకుమలో ఉంటుంది, పసిపాప నవ్వులో ఉంటుంది. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. అందుకే పసిపిల్లల్ని కాళ్లతో తన్నకూడదు, కుంకుమ వలకకూడదు, పాల కుండల్ని కాళ్ళతో తన్ని బద్దలు కొట్టకూడదు. దీపాన్ని ఎప్పుడు అహంకారంతో దానిని చివకూడదు. అంతేకాదు పూల దండల్ని తీసి వేయకూడదు. ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు కాబట్టి వీటిని మనం అపురూపంగా భావిస్తాం. మన భారతీయ సంస్కృతిలో వీటికి పూజ్య స్థానాన్ని ఇచ్చాం. అందుకే కార్తీక మాసంలో అటు ఆ దామోదరుణ్ణి ఇటు త్రయంబకుణ్ణి ఆవాహన చేసి ఆ ప్రమిదలో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఆ మంత్రం చేయటప్పుడు చూడండి ఏమంటామో, ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిరుతిం మమ జాత వేద అంటే ఓ అగ్నిదేవా ఉద్దీప్య స్వా చక్కగా వెలుగులు నింపవయ్యా. ఏం చేస్తాడు? నిరుతిం అంటే దారిద్ర్యాన్ని నా ఇంటి నుంచి, నా హృదయం నుంచి, ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి, ఈ గ్రామం నుంచి కూడా అపఘ్నన్ తొలగించి వేస్తూ ఓ అగ్నిదేవా నాకు సర్వ శుభములు కలిగింప చెయ్యమంటాడు. కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలి అంటే అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం కావాలి. అదే శ్రీ సూక్తం కూడా చెబుతోంది. ఏమని అంటే, ఓ అగ్నిదేవా నా కోసము నువ్వు ఇదిగో చక్కగా ఆవాహన చెయ్యి, ఆహ్వానించు, మా ఇంటికి రప్పించు అని చెబుతోంది. అంటే అగ్నిదేవుడు ఎక్కడ ఉంటాడో అగ్నిదేవుడి వెంటే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అందుకే దీపోత్సవం ఇంటింటా లక్ష్మీదేవి చిరునవ్వులతో చక్కగా వెలుగొందాలని మనం ఆవాహన చేస్తూ ఉన్నాం. లక్ష్మీదేవి ఆ దీపపు కాంతులలో వెలుగొందుతూ ఉంటుంది. ఆశ్చర్యం, భగవంతుడి యొక్క స్వరూపాలలో పార్వతీదేవిని వైష్ణవి అంటున్నాం. ఇందాకే చెప్పారు మీకు చక్కగా, మీరందరూ వైష్ణవి అనే నామంతో అమ్మవారిని నోరారా పిలిచారు. అలాగే పార్వతీదేవిని నారాయణి అంటున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఎంత అద్భుతమైన సమన్వయం ఇది. అటువంటిది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఇటువంటి చక్కటి దీపోత్సవం జరుపుకోవటం అనేది మన ఇంట నిలిచినటువంటి భావదారిద్ర్యం, ధనదారిద్ర్యం, శారీరకంగా ఉన్నటువంటి రోగదారిద్ర్యం, వీటన్నింటినీ మనం తరిమివేయటం కోసమే దీపోత్సవం చేసుకుంటున్నాం. ఇది ఇల్లు దాటి దీపోత్సవం, గ్రామం దాటి నగరం, నగరాలు దాటి రాష్ట్రమంతా వ్యాపించటం ముందే అది ఒక మహోజ్వలమైన సన్నివేశం.
ఒక దేవాలయంలో కార్తీక పౌర్ణమి నాడు ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అది దాటింది. ఈ విధంగా వ్యాపింపజేసేటువంటి ఈ భవ్యమైన దివ్యమైనటువంటి మహోజ్వలమైనటువంటి ఈ కార్తీక దీపోత్సవ సంస్కృతి ఎల్లెడలా వ్యాపించాలి. ఎందుకుని అంటే ఆ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క దీపపు కాంతి ఒక్క కాంతి కాదు, కోటి కాంతులు ఈ నగరమంతా వ్యాపించి, రాష్ట్రమంతా వ్యాపించి, ప్రజలందరి హృదయాలలో, ఇళ్లల్లో ధనధాన్య వృద్ధిని కలిగింపచేయాలి. పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే ఒక్కసారి ఆమె అలా అన్ని వైపులకి తన క్రీగంటి చూపులతో చూసిందట. ఇంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇంద్రుడు అన్నాడు, తల్లి నువ్వు ఆవిర్భవించావు, నా స్వర్గలోకంలో ఇప్పటిదాకా చీకట్లు ఉన్నాయి, నువ్వు ఒక్కసారి నా స్వర్గలోకం వైపు చూడమ్మా అన్నాడు. వెంటనే ఆమె తన క్రీగంటి చూపులతో స్వర్గలోకం వైపు చూసింది. అక్కడ దీపాలన్నీ కోట్ల సంఖ్యలో అలా వెలుగుందినాయి. అది మహాలక్ష్మి యొక్క ఆవిర్భావము, దీపపు కాంతుల యొక్క ప్రాశస్త్యం. యస్యాం యస్యాం దిశి విహరతే దేవి దృష్టిస్త్వదీయా తస్యాం తస్యాం అహమహమికాం తన్వతే సంపదోఘాః. ఎక్కడెక్కడైతే లక్ష్మీదేవి యొక్క చూపులు ప్రసరిస్తాయో, చూపులు కూడా పరిపూర్ణమైన చూపులు కాదు, ఆమె యొక్క క్రీగంటి చూపులు, కన్ను కొలకల నుంచి వచ్చే చూపులు చాలు, ఆ చూపులతోనే సంపదలు నిండినాయి. మీరందరూ కూడా ఆ మహాలక్ష్మి స్వరూపిణి అయిన ఆ దీపోత్సవంలోని ప్రతి దీపమునందు వెలుగొందినటువంటి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసారంతో సంపదలను పొందుగాక అని భావిస్తూ, ఇది జ్ఞాన దీపోత్సవం, సంపద్ దీపోత్సవం, కార్తీక దీపోత్సవం, కమనీయ దీపోత్సవం. ఓం శాంతి శాంతి శాంతి. సురగణ సేవిత సుగుణ విలాసా సజ్జన వరదా శ్రీ సోమనాథ శ్రీశైలేశ మహేశ నమామి. చక్కటి ప్రవచనాన్ని ఇప్పటి వరకు కూడా మనం శ్రవణం చేశాం. వినడం అనేది ఏదైతే ఉన్నదో ఇది చాలా తపస్సు. పరమాత్మ గురించి చెప్తూ భాగవతంలో పోతనామాత్యుడు కూడా అంటాడు, వింటే ఏ సందర్భంలో అంటే ప్రహ్లాదుడిని అడుగుతాడు హిరణ్యకశిపుడు, ఎక్కడున్నాడు రా హరి అని. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందంది వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అంటాడు. కాబట్టి భగవత్ కథను ఎప్పుడు కూడా శ్రవణం చేయాలి. పరీక్షణ్ మహారాజుకి భాగవతం చెప్పి 7 రోజుల్లో మోక్షాన్ని, దేహభ్రాంతిని అందించడం కోసం శుకబ్రహ్మ వచ్చి కూర్చుంటే ఇంద్రాది దేవతలందరూ కూడా అమృత కలశాన్ని పట్టుకొని వచ్చారట. వచ్చి భాగవతాన్ని మాకు ఇచ్చేసేయండి, అమృతాన్ని మీకు ఇస్తామన్నారట. కథ కావాలా సుధ కావాలా అని అడిగారట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా మరి పరీక్షణ్ మహారాజు అందరూ చెప్పారట, మాకు సుధ అక్కర్లేదు, కథ కావాలి అన్నారట. అమృతాన్ని కూడా తిరస్కరించారు. ఎందుకంటే అమృతాన్ని స్వీకరించడం వల్ల మరణం లేకుండా మాత్రమే ఉండగలుగుతాం, ఎన్నాళ్ళు బ్రతుకుతాము ఈ బ్రతుకు. కానీ భాగవతాన్ని, భగవత్ కథని కనుక మనం శ్రవణం చేసినట్లయితే ఎలా బ్రతకాలో తెలుస్తుంది, ఎలా బ్రతకకూడదో కూడా తెలుస్తుంది. చక్కటి ప్రవచనాన్ని మనం విన్నాం. విజయవాడలో నదే కాదు సముద్రం కూడా ఉన్నదని విన్నాం మనం. ఏమండి, విజయవాడలో సముద్రం ఉందా లేదా? వినబడట్లేదు. విజయవాడలో సముద్రం ఉందా లేదా? ఉన్నది. దయాసముద్రం, జగదంబ దుర్గాదేవి. అందరం ఒక్కసారి భగవన్నామం హరయే నమః, గట్టిగా హరయే నమః, హరయే నమః, కార్తీక దామోదరాయ నమః, దుర్గాయై నమః,
గట్టిగా గోవిందా గోవిందా గోవిందా. పరమేశ కాళీనాథ మహాకాళేశ్వర శ్రీశైలేశ. అజ్ఞానందకారాన్ని తరిమికొట్టే వెలుగు ఖడ్గం దీపం. బెజవాడ కనకదుర్గమ్మ చెంతనే ఉన్న మల్లేశ్వర స్వామిని తలుచుకుంటూ దీపాన్ని వెలిగిద్దాం. యనమల కుదురు రామలింగేశ్వరుని తలుచుకుంటూ ఆ దీపాన్ని వెలిగిద్దాం. పటమట మరకత రాజరాజేశ్వరి నమో నమః అంటూ దేదీప్యమానముగా ఈ కార్తీక దీపాలను వెలిగిద్దాం. మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు, రాఘవేంద్ర శర్మ గారు, సాయికృష్ణ శర్మ గారు ఇప్పుడు మనందరి చేత సామూహిక దీపారాధన చేయించి దీపలక్ష్మికి పూజ చేయిస్తారు. అస్య దేవదేవస్య గణదానేక దివ్యావతార స్వరూపస్య ఆదిమధ్యాంతరహితస్య సకలానుగ్రహ ప్రదాయకస్య శ్రీ కార్తీక దామోదర దివ్యానుగ్రహ ప్రసారసిద్ధ్యర్థం సామూహిక కార్తీక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిని నమస్కృత్య. అందరూ కూడా మీ రెండు అరచేతుల్ని భూమికి తాకించి కళ్ళకద్దుకోండి. పృథివ్యా ధృతాలోకా దేవీ త్వం విష్ణునాపరా. పవిత్రం శ్రీ భూమిదేవ్యై నమః. నమస్కారాన్ని సమర్పయామి. తర్వాత శిరస్సు వంచి భూమిని చూస్తూ నమస్కారం చేయండి. భూమిర్ధేనర్ధరణీ లోకధారిణి భూమిదేవ్యై నమః. తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి సువాసిని మూర్తికి ఆవిడే సాక్షాత్తు దుర్గగా భావించి ఆవిడ నుదుట కుంకుమను అలంకరించండి. తర్వాత వివాహమైనటువంటి స్త్రీమూర్తులు మీ శిరో ప్రారంభ స్థానంలో కుంకుమను అంటే పాపిట్లో కుంకుమను ధరించండి. సుమంగళేర్యం మధురమాగం సవేరవశ్యదా సౌభాగ్యమస్యేదత్వాయాస్తం విపరీతన. తరువాత లక్ష్మీప్రదము, శ్రీప్రదము, మంగళప్రదమైనటువంటి హరిద్రం పసుపుని కొద్దిగా మీ వస్త్రానికి ధరించి ఆ వస్త్రాన్ని వెనకాలన్నటువంటి దీపాల మీద పడకుండా మీ కుడి భుజం పైకి కానీ లేదంటే చీర చెంగుల్ని కుడివైపు ముందుకు వేసుకోండి అందరూ కూడా. తరువాత చక్కగా మీ ఇష్టదేవతలను కార్తీక దామోదరుణ్ణి జగదంబిక యొక్క పద సన్నిధానంలో ఉన్నాం కాబట్టి ఆ దేదీప్యమానంగా అనుగ్రహ ప్రభాభాసితంగా వెలుగొందుతున్నటువంటి దుర్గాపరమేశ్వరిని చక్కగా మనస్సులో ధ్యానం చేస్తూ మీ తల్లిదండ్రులను, గురువుని, కార్తీక దామోదరుణ్ణి కూడా ధ్యానం చేస్తూ అందరూ కూడా అక్కడున్నటువంటి ఒత్తులలో ఒక వత్తిని వెలిగించి ఆ వత్తితో ప్రధానమైనటువంటి జ్యోతిని వెలిగించండి చక్కగా అందరూ కూడా. ఓం బుద్ధేభ్యస్తజాతవేదోపఘ్ననిరతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం జటిషో దిశా మాద్యం దోతం వృణేమహే హోదారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం జ్యోతిష్పదేం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వదేం త్వా సాధయామి జ్వలంతేం త్వా సాధయామి మల్మలాభవంతేం త్వా సాధయామి దీప్యమానాం త్వా సాధయామి రోచమానాం త్వా సాధయామి యజస్రాం త్వా సాధయామి బృహజ్యోతిషాం త్వా సాధయామి బోధయంతేం త్వా సాధయామి జాగృతేం త్వా సాధయామి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధార్యతాం ధ్రువం. దీప ప్రజ్వలన ముహూర్తస్సు ముహూర్తోస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. చక్కగా ఒక వత్తితో దీపాన్ని వెలిగించిన తరువాత ఆ వత్తిని ప్రధానమైనటువంటి ఒత్తుల్లో కలిపేసేయండి. ఆ ఒక్క వత్తి జీవాత్మ వెలుగుతున్నటువంటి ఆ అన్ని ఒత్తుల సమ్యక్ స్వరూపమైనటువంటి ప్రధాన జ్యోతి పరమాత్మగా జ్యోతిస్వరూపుడైనటువంటి పరమాత్మకు నమస్కరించండి. ఆ దీప ప్రమిదకు కొద్దిగా కుంకుమ అలంకరించి అలా దీపదేవి నమః అని ధ్యానం చేస్తూ కార్తీక దామోదరుని కూడా అందరూ ప్రార్థన చేయండి. Shankara
ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపర కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా జటాధరావం త్రినేత్ర భీకర విషాన్ని మింగినవు శంకరా దయాకరావం శివాయ ఈశ్వర సమస్త జాలగ జ్వలించరా అలంకరావం గంగాధరేశ్వర శశిధర రౌద్ర మహేశ్వర భయంకరావం భవభయాన మహేశ్వర జయ దిగంబరా రామిదేవా రామిదేవా హరోం హరదేవా పింఛడానిను భజించడా వెలుగిప్పగడు రావా రామిదేవా రామిదేవా హరోం హరదేవా భయంకరా శివ శుభంకరా హరోం హర మహాదేవా సన్నిధి గతివి నీవే హరోం హర గదిలే కాలం నీవే హరోం హర గదిలే శాంతం నీవే హరోం హర గదిలే కోపం నీవే హరోం హర నామహరే నమః సమస్తం నీ హస్తం నీ శ్వాసమనం జీవధారం రూపం కైలాసం ఓం నమః శంకరాయ చ ఓం నమః బుద్ధాయ చ ఓం నమః శంకరాయ చ సువయ్య చలువగంగని కరిగే శాంతం నుదుటిపై భస్మ జ్వాలని కన్నుగా దాచిన శివరూపం హారమయ్యే నాము పాములో కట్టిన నీలేశం భస్మమే తన ముట్టికి పూసిన మృత్యుంజయుడే హరరూపం ఈశ్వరా జయ భోలా శంకర ఈశ్వరా నందపాలకరా ఈశ్వరా నరసవాస శంభో శంకర ఈశ్వరా Thank you.
మనం వెలిగించినటువంటి ఈ కార్తీక దీపకాంతులు అచ్చం కైలాసగిరిని తలపింపచేస్తున్నాయి. ఈ కార్తీక దీపకాంతులకి ఆ దుర్గా మల్లేశ్వర స్వాములు చాలా ఆనందించి ఉంటారు. ఆ పార్వతీ పరమేశ్వరుల కృప మనకి ఉండాలని ఆశిస్తూ మన వైదిక కార్యనిర్వాహకులు ఇప్పుడు నక్షత్ర హారతిని అందించి మనందరి చేత శాంతి వచనాలు పలికించి స్వస్తి వచనాలు పలుకుతారు. అదిగోండి 27 నక్షత్రాలు 27 దీపాలుగా నక్షత్ర దేవతలు వెలుగొందుతున్నారు. నక్షత్ర దేవతల యొక్క అనుగ్రహము గ్రహానుగ్రహము మనకి లభించాలి అని చెప్పని అందరూ నమస్కారం చేస్తూ భగవన్నామ స్మరణ పురస్సరంగా నక్షత్రహారతిని అందరం కూడా తిలకిద్దాం. అందరూ నమస్కారం చేస్తూ ఓం మానాహికం సేజ్జాతవేదకామష్టం పురుషం జగత్ అభిప్రదగ్రహాగహి శ్రియామా పరిపాతయా సంరాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖేతయా మాసగుం హృయామసి. ఓం అక్తిర్నః పాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంవసానః అగ్నిర్నో దేవస్సు వితే దధాతు. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మహవ్యాసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమానాయుస్తేజో దధాతి. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఆప్యాయస్వ సమేతుతే విశ్వరస్త్వమవృష్టయం భవావాజస్య సంగతే చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ దుర్గాంబికాయై నమః. శ్రీ సప్తవింశతి నక్షత్ర సహిత చంద్రగ్రహాయ నమః. నక్షత్రహారతిని దర్శయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి. అందరూ గట్టిగా హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జయ దుర్గే, జయ దుర్గే, హర దుర్గే, హర దుర్గే, హరయే నమః. గోవింద. తరువాత మహామంగళ హారతినిస్తారు. మహామంగళ హారతినిస్తారు. మన కల్మషాలు కరిగించేటటువంటి కర్పూర హారతిని పరమాత్మకు మహామంగళ హారతిగా అందించడం జరుగుతుంది. అందరం కూడా నమస్కారం చేస్తూ ఆ మంగళహారతిని తిలకిద్దాం. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః సంరాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖేతయా మాసగం సృజామసి. సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సత్యాః ఏతాః ఆశిసస్సంతు సంతు యజమానస్య కామాః. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. శ్రీ దుర్గాయై నమః. శ్రీ చంద్రాయై నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి.
హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర అని అందరూ కూడా చక్కగా నమస్కరించుకొని కొద్దిగా అక్షతలు మీ దీపలక్ష్మి దగ్గర వేసి తర్వాత కొద్దిగా అక్షతలు నీళ్లు దీపానికి ముందు వైపున వదిలిపెట్టండి. దీపం మీద నీళ్లు పడకుండా చూడండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. అందరూ చెప్పండి చెప్పండి. మయాచరిత కార్తీక సామూహిక దీపారాధన దీపలక్ష్మి పూజనేన భగవతి సర్వాత్మికాం ఏతత్ఫలం దీపలక్ష్మి దివ్యశ్రీచరణ అరవిందార్పణమస్తు ఏతత్ఫలం జగదంబార్పణమస్తు. ఇక్కడ ధారాళత్వం మాత్రమే చేశారు. ఇంకా శాంతివచనం స్వస్తివచనం ఆశీర్వచనం ఉంటుంది. జగదమ్మ మనకు సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని దోషిని బట్టి అందరూ చెప్పండి. ఆయుర్దేహి గట్టిగా చెప్పాలమ్మా. మనం రిటర్న్గా ఇచ్చేటటువంటి అప్లికేషన్ కాదు, గట్టిగా అడిగితేనే అమ్మ అన్నీ ఇస్తుంది. కాబట్టి అందరూ ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహీ చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాని చ దేహి మే జగదంబికే అని శిరస్సు వంచి నమస్కరించండి. భర్త గారి దగ్గర కానీ వివాహం కాని వాళ్ళు మీ తండ్రి గారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. నివేదన చేసిన ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించండి. శతమానం భవతి శతాయః పురుషశ్చతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దీపలక్ష్మీ దేవత కార్తీక దామోదర శ్రీ జగదంబికా దుర్గాదేవి దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి చెప్పండి. ధర్మస్య గట్టిగా చెప్పాలి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు. గట్టిగా చెప్పాలమ్మా. విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. దేవస్య దేవ్యాః అనంతభోగః అస్తు. ఓం శాంతి 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 అని అందరూ కూడా శిరస్సు వంచి జగదంబికకు నమస్కరించండి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తమా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ గట్టిగా హరయే నమః హరయే నమః హరయే నమః. గోవిందా గోవిందా గోవిందా. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్స్కి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విజయవాడ ఆడపడుచులకు, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కి, ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఈ స్థలాన్ని కేటాయించినటువంటి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలనుకుంటే youtube.com/ETV ఆంధ్రప్రదేశ్,
facebook.com/ఈటీవీ దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకు సత్తెనపల్లిలో జరిగే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభరాత్రి.